వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, మరి అక్టోబర్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉంది? ఆ పేర్లోనే సింహం ఉందండి. ఈళ్ళు మఖ, పొబ్బ, ఉత్తర 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. నాకు బాగా ప్రాబ్లమ్ ఏందంటే ఈ రాశి వాళ్ళు టూ మచ్ క్లోజ్ అనమాట నాకు. ఫోన్ చేసి డైరెక్ట్ మొహాన్ని అడిగేస్తుంటారు. ఇదేంటి అదేంటని. నేను అలా చెప్తా, సరే నెక్స్ట్ టైం రాశి ఫలాలు చెప్పినప్పుడు మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. మీరు స్క్రిప్ట్ ఇస్తే చదివి వచ్చేస్తాను. మీకేం కావాలో అదే ఏం కావాలో అదే చెప్పేస్తానని చెప్తా అంటాను. కాదండి అలా కాదండి, ఇలా అయితే అలా అండి, ఇలా ఏంటి ఉదయం కూడా ఒకళ్ళు చేశారు పాపం. వాళ్ళు ఎక్కడ కర్ణాటకలో తుమ్కూరు జిల్లా దగ్గర నుంచి ఫోన్ చేశారు. మన తెలుగు వాళ్ళేనా? తెలుగు వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ అండి. సో సింహరాశి వాళ్ళకి చాలా కాల్స్ నాకు అంటే బాగా క్లోజ్ అయిన క్లయింటేల్ ఎక్కువ మంది ఉన్నారనమాట. ఎక్కువ మంది మనం ఫారినర్స్. వ్యూస్ చూసుకున్నా ఎక్కువ వ్యూస్ వచ్చేవి సింహరాశికి, అవును కన్యా రాశికి ఎక్కువ చూస్తే. అవును అంటే వీళ్ళకి అష్టమ శని స్టార్ట్ అయిందండి. నేను వాళ్ళకి సరదాగా చేసినప్పుడు ఎప్పుడు మీ మాట వినాలా ఏంటి, మీరు కూడా వేరే వాళ్ళ మాట వినండి, ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది. సింహరాశి వాళ్ళు మా మాట వినాలన్నట్లు ఉంటారనమాట. సో నేను ఈ టైంలో ఏం చెప్తానంటే, ఎప్పుడు మీ మాట వింటే ఎలా, మీరు కూడా వేరే మాట వినాలి కదా, కొన్నిసార్లు 2 స్టెప్లు ఇంకా తగ్గండి అని చెప్తూ ఉంటాను అనమాట. ఏమైంది చూడండి ఎలా ఉంటుంది లైఫ్, న్యూ లెర్నింగ్ ఉంటుంది కదా లైఫ్ లో. నక్షత్రాలు కనుక చూసుకుంటే మఖ 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే మా, మీ, ము, మేమో, టాటి, టూటే. పేరు బలం ప్రకారం చాలా మంది తెలుగు రాష్ట్రాలు ఎక్కువ మంది వీళ్ళు ఉంటారు. మాధవి కానివ్వండి, తర్వాత చాలా మీనా, చాలా పేర్లు ఉంటాయి. కామన్ గా పేరు బలం ప్రకారం చూసేవాళ్ళు కూడా మంగమ్మ, చాలా మంది పాపులర్ ఉంటారు. ఇలా ఎట్లా చూసినా గానీ పేరు బలం ప్రకారం చాలా ఎక్కువ మంది ఈ రాశిలో ఉంటారు. మనం ఇందులో వీళ్ళకి మీరు చెప్పిన విధంగా అష్టమ శని నడుస్తూ ఉంది, కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా మంది. ఈ రాశితో పాటు ఇంకా వేరే మీన రాశి ఉన్నా, కుంభరాశి ఉన్నా, ధనుసు రాశి ఇంట్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరు తీసుకున్నా కానీ ప్రాబ్లం కొంచెం సీరియస్గా ఉండి ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది డైవర్స్ల దాకా వెళ్ళిపోయి, కొంతమంది డైవర్స్, పోస్ట్ డైవర్స్, రిలేషన్షిప్లో ఇష్యూస్, కొంతమంది బిజినెస్లో లాస్లు, ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్నది మాట వాస్తవం. అయితే ఈ అక్టోబర్ మంత్ వీళ్ళకి ఒక గోల్డెన్ గూస్ వీళ్ళ ఇంటికి వచ్చిందని మనం అనుకోవాలి. ఒక బంగారు బాత్ వీళ్ళ ఇంటికి వచ్చేసినట్లు మనం అనుకోవాలి. ఏది అడిగితే అది ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి ప్లానెట్స్. ఎందుకంటే వీళ్ళకి 3వ హౌస్లో నుంచి, సింహరాశి నుంచి క్రూర గ్రహాలు మూడో ఇంట్లో ఉన్నాయి. 3 గ్రహాలు ఒకే దాంట్లో ఉన్నాయి అన్నమాట. ఈ టైంలో ఏమవుతుందంటే వీళ్ళకి విపరీతమైన స్టామినా, విపరీతమైన అంబిషన్స్. అగైన్ సింహంలాగా వెళ్ళిపోతుంది అనమాట. ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బెస్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే బెస్ట్ మంత్ అని మనం చెప్పుకోవాలి. ఇందులో సూర్యుడి వల్ల లక్ష్మీ ప్రథం, డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది వీళ్ళకి. రెండోది కుజుని వల్ల విపరీతమైన ధనలాభము, బంగారం కొనటం, రియల్ ఎస్టేట్ భూములు కొంటే ఇవన్నీ అవకాశం ఎక్కువగా ఉంటాయి. తర్వాత శుక్రుడి వల్ల ఏమవుతుందంటే విత్త సిద్ధి, అంటే ఫైనాన్షియల్గా గెయిన్. ఎవరికైతే ఫైనాన్స్ కావాలని అంతకుముందు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కావాలనుకుంటే ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటేనండి, శత్రువులు ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఉంటారు, కానీ అప్పర్ హ్యాండ్ వీళ్ళదే అవుతుంది. అంటే ఓవరాల్గా ఏ ప్రకారంగా కనుక చూసుకున్నా కానీ వీళ్ళకి అన్ని విధాల చాలా బెస్ట్గా ఉండే మంత్ అక్టోబర్ మంత్ అని మనం చెప్పుకోవచ్చు. 3వ ఇంట్లో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి. అంటే అన్ని ఇందులోనే వచ్చేసినాయి. వాళ్ళకి ఏమి ఇలానే ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులు కలుస్తూ ఉంటారు, ధనలాభం ఉంటుంది, పుత్రులతో సౌఖ్యంగా ఉంటారు, అనుకున్న పనులన్నీ అయిపోతూ ఉంటాయి. ఇంకేం కావాలంటే బెస్ట్ గా ఉన్నట్లే కదా. ఇది ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే సూర్యుడు అలా గుడ్ రిజల్ట్ ఇస్తున్నప్పుడు సూర్యుడితో పాటు కుజుడు కూడా జాయిన్ అయిపోయి ఇతను కూడాను అతను ఇచ్చే రిజల్ట్ ఏమేమి ఉన్నాయి వాటిని ఇంకా ఎక్కువ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కుజుడు 3వ ఇంట్లో ఉంటే ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుగత్ర సమాగమ, ధైర్య సాహసంగా ఉంటారు. సో వీళ్ళు కూడాను ప్రతి విషయంలోనూ చక్కగా అన్ని విధాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ అంటే సూర్యుడు ఏదైతే రిజల్ట్ ఇచ్చాడో కుజుడు కూడా అవే రిజల్ట్ ఇస్తూ ఉంటారని మనం చెప్పుకోవాలి. అయితే 2వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఇది కూడా ఒక బెస్ట్ హౌస్ అని మనం చెప్పుకోవాలి. 2వ ఇంట్లో శుక్రుడు ఉండటం కుటుంబ సౌఖ్యం, కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, స్త్రీ సల్లాపం, యశత్కారం. అంటే వీళ్ళు లేడీస్ అయితే జెంట్స్తో చక్కగా మాట్లాడి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు. అదేవిధంగా జెంట్స్ అయితే లేడీస్తో మాట్లాడి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుని ఉంటారు అనమాట. లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్తో చేసుకొని మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు, దేహ సౌఖ్యంగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుందని చెప్తారు. అంతేకాకుండా టైమ్లీ మంచి ఫుడ్ తిని లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఆధ్యాత్మికంగా కూడా చాలా చక్కగా ఉంటారు. ఏ పని చేసినా కానీ అంతా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. సో మరి నక్షత్రాల ప్రకారం కూడా అంతే బాగుంటుందా సింహరాశి నక్షత్రం ప్రకారం కూడా అంతే బాగుంటుందండి. మఖా, పూర్వ, ఫాల్గుని, ఉత్తర నక్షత్రం. ఫస్ట్ మఖా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. ఏ పని చేసినా జయం కలిగి వస్తుంది, ధనలాభం ఉంటుంది, ఫంక్షన్స్ అటెండ్ అవుతారు, విశేష ధనలాభం ఉంటుంది. ఓకే. తర్వాత కలహము, బంధనము ఈ రెండు మాత్రం ఉంటుంది. గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అది కూడా సిబ్లింగ్స్ తోటి గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత పూర్వ పాల్గొనే నక్షత్రాలకు ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, చక్కగా పార్టీలు ఫంక్షన్స్ అన్ని ఎంజాయ్ చేస్తారు. బంధనము, గొడవ, కలహము. ఉత్తర పాల్గొనే వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, పార్టీల్లో చక్కగా ఎంజాయ్ చేస్తారు, ధనలాభం ఉంటుంది, కానీ కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ గొడవలు కూడా బేసికల్గా సిబ్లింగ్స్తో గొడవలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అది కూడాను కంట్రోలబుల్ రేంజ్. ప్రాబ్లమ్స్ రెండు నేను నా క్లయింట్లకు చెప్తూ ఉంటాను. అన్కంట్రోలబుల్, సరెండర్ టు ద డివైన్. సమ్ ప్రాబ్లమ్స్ కంట్రోలబుల్, మీరు కొంచెం డిసిప్లిన్డ్గా పేషెన్స్గా ఉంటే అది ఆటోమేటిక్గా పోతూ ఉంటే చెప్తూ ఉంటాను అనమాట. సో కొంత పరిహారాలకు వచ్చినప్పుడు దాన్ని ఆ సీరియస్నెస్ని బట్టి నేను చెప్తూ ఉంటాను. వీళ్ళకి బుధుడు వల్ల బుద్ధి నాశనం, రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మఖా నక్షత్రం వాళ్ళు, ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళు పశు నాశనం అంటే అగ్రికల్చర్కి సంబంధించి ఎవరైనా ఉంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే సిస్టమ్స్ అన్ని పోతూ ఉంటాయి. మనకి ఐటీ ఇలాంటి వాళ్ళకున్న ఇంటర్నెట్ ప్రాబ్లం, ల్యాప్టాప్ పని చేయకపోవటం, కారు బ్రేక్ డౌన్ అవటం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అంతే తప్పక పెద్దగా వీళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ లేవు. ఆల్మోస్ట్ 80 to 90% సింహరాశి వాళ్ళకి అక్టోబర్ మంత్ చాలా బాగుంది. సో మరి వీళ్ళకి ఇంకేమైనా ఛాలెంజెస్ ఉంటే వాళ్ళని ఓవర్కమ్ చేయడానికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు? నాకున్న క్లోజ్ రిలేటివ్స్ కానివ్వండి, క్లయింట్స్ ఎప్పటి నుంచో ఉన్నారు, సిన్స్ సో మెనీ ఇయర్స్ ఉన్న క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళకి నేను రీసెంట్గా వాళ్ళకి తెలిసి నాకు ఇలా ఎల్నాడ్సిని వచ్చిందని ఒక ఆధ్యాత్మికమైన ఒక హోమాలు ఒక లిస్ట్ లాగా తయారు చేశానండి. అవి చాలా బాగా వర్క్ అవుతున్నాయి. వీళ్ళకి ఏమంటే అండి శనికి సంబంధించి ప్లస్ వీళ్ళ ఇంట్లో మిస్సెస్ కానివ్వండి, స్పౌస్ ఎవరికైనా వాళ్ళకి కూడా శని ఏదైనా ఉంటే ఇద్దరికి కలిపేసి శనికి సంబంధించిన సంపూర్ణమైన శాంతులు చేయడంతో పాటు దశ మహావిద్యల్లో కొన్ని విద్యలకు సంబంధించిన మంత్రాలు, వీటికి సంబంధించి హోమాలు, తర్పణాలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ వీటితో పాటు శని పాశుపత అభిషేకం ఇవన్నీ చేపిస్తున్నానండి. అంటే వాళ్ళు ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ లాగా అడిగారనమాట, ఏమంటే ఈ బాధలన్నీ పోవడానికి ఏదైనా చేయమని. ఇవి చేస్తున్నాను. ఇది చేయించుకుంటే చాలా చక్కగా మంచి రిజల్ట్ వస్తుంది. పర్టికులర్గా ఎన్ఆర్ఎస్ ఎవరైతే సెటిల్ అయి ఉన్నారో వాళ్ళు, బిజినెస్ పీపుల్, ఈ శని వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళు మనకి కనెక్ట్ అయితే మనం రెగ్యులర్గా చెప్పుకునే ఆల్రెడీ చెప్పుకున్నాం సింహరాశి వాళ్ళకి ఉగాది రాశి ఫలాలు, పరిహార రెమెడీ చెప్పుకున్నాం లాస్ట్ మంత్ కూడా. అవి కంటిన్యూస్గా చేసుకుంటే బాగుంటుంది. బట్ ఇంకా ఈ విశేషంగా కావాలి మాకు స్పెసిఫిక్గా కావాలంటే మనకు కనెక్ట్ అయితే వాళ్ళకి మనం గైడెన్స్ ఇవ్వచ్చు. పర్టికులర్గా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం వీ కెన్ సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అక్టోబర్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉంటుంది తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.